తాను ఏ ఉద్యానం ప్రాంతాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని పబ్లిక్ గా చెప్పాడో అదే ప్రాంతం తిత్లీ తుపాను బీభత్సానికి అతలాకుతలమైతే కనీసం తన రాజకీయ కవాతును వాయిదా వేసుకోలేదు. ఒక పక్క ముఖ్యమంత్రితో సహా అరడజను మంది మంత్రులు, వందలాది మంది అధికారులు, వేలాది మంది ఉద్యోగులు పండగ పబ్బం లేకుండా అహర్నిశలు కష్టపడి సాధారణ పరిస్థితులకు రాత్రి పగలు కష్టపడుతుంటే అంతా అయిపోయాక నేను కూడా అన్నట్టు శ్రీకాకుళానికొచ్చి ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదని తనకు అలవాటైన ధోరణిలో ఆరోపణలు చేసి హైదరాబాద్ బయలుదేరారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాజకీయాలు ప్రజల ప్రాణాల కంటే ముఖ్యమా? కనీసం తుపాన్లో మరణించిన వారికి గౌరవం ఇచ్చైనా ఒక 2-3 వారాలు కవాతు కార్యక్రమం వాయిదా వేయొచ్చు, కానీ చేయలేదు. తిత్లీ తుపాను బాధితులకి న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరటానికి ఇప్పుడు గవర్నర్ నరసింహన్ను కలవబోతున్నారట. ఇది జనసేన నేతలు బయటకు చెప్పే కారణం. ఒక విషయం మనం ఆలోచించాలి. రాష్ట్ర గవర్నర్గా ఉన్న నరసింహన్ గత 4 సంవత్సరాల్లో ఏనాడైనా ఆ విధంగా వ్యవహరించారా? కనీసం తిత్లీ తుపాను విషయంపై ముఖ్యమంత్రితో మాట్లాడారా? రాష్ట్ర విభజన జరిగాక ఎన్నిసార్లు ఆయన అమరావతి వెళ్లారు? ఎన్ని రోజులు అక్కడ గడిపారు? కేవలం గవర్నర్ అనేది ఒక హోదానే, బాధ్యత కాదు అని ఆయన ఎప్పుడో ఫిక్స్ అయ్యి హైదరాబాద్కు పరిమితమయ్యారు. సాధారణంగా ప్రకృతి విపత్తుల వల్ల భారీ నష్టాలు సంభవించినప్పుడు గవర్నర్ స్థానంలో ఉన్న ఎవరైనా కేంద్రానికి సాయం చేయవలసిందిగా సిఫారసు చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తిని కలిసి తిత్లీ విపత్తు గురించి పవన్ చర్చించడం ఏంటి అనే సందేహం మాకొచ్చినట్టే మీకు కూడా రావచ్చు. అయితే గవర్నర్ను పవన్ కళ్యాణ్ కలవడం వెనుక అసలు కారణాలు, ఉద్దేశాలు మళ్లీ రాజకీయాలేనట. తెలంగాణలో తొందరపడి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన తమ మిత్రుడు కె చంద్రశేఖరరావు ఇబ్బందుల్లో పడ్డ సంగతి అర్థం చేసుకున్న కేంద్రంలోని మోదీ షా ద్వయం తమ మిత్రుడికి సహాయపడాల్సిందిగా గవర్నర్ నరసింహన్ ద్వారా పవన్ కు సందేశం పంపారని తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. మహాకూటమి దెబ్బకు జావకారిపోతోంది. సీమాంధ్రులు ఉన్న నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థుల్ని పోటీ పెట్టి ఎలాంటి ప్రచార వ్యూహం అమలు చేయాలన్న దానిపై పవన్ కళ్యాణ్ గవర్నర్తో చర్చించే అవకాశం ఉంది. అందుకే పవన్ ఒక వారం క్రితం తెలంగాణలో తమ పార్టీ పోటీ చేసే విషయంలో త్వరలోనే ఒక ప్రకటన చేయబోతున్నట్టు మీడియా ముఖంగా తెలియజేశాడు కూడా. రాజకీయ కుట్రలో భాగంగా మారుతున్న పవన్ కళ్యాణ్ సొంత రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా నోరెత్తలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మోదీ, కేసీఆర్లు ఏం చెబితే అది చేయటానికి సిద్ధపడుతున్నారు. ఈ విషయంలో ఎవరేం చేస్తారో కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ద్రోహానికే పాల్పడుతున్నారు. గవర్నర్తో భేటీ తర్వాత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. దాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.